హలో అందరికీ. ఈరోజు మనం సాయి 1126 ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. కేశవ్కి శ్రీనివాస్ అన్న మాటలకు ఏం చేయాలో తెలియక అలా ముందుకు నడుచుకుంటూ వస్తున్న కేశవ్కి తన యజమాని అయిన శంకర్ గారి ఆఫీస్ కనిపించగా కేశవ్ లోపలికి వెళ్ళి ఆయనకి ఇలా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. నేను చాలాసార్లు ఈ విషయం గురించి పరిశీలన చేశాను సెట్ గారు, కానీ ఇప్పటికీ గోదాంలో ఉన్న వస్తువులు మనకు అందిన నగదుతో సరిపోలడం లేదు. స్టాక్స్ ఖాతాల్లో చూపించిన దానికంటే తక్కువ ఉన్నాయి. దీనికి అర్థం మాత్రం ఒక్కటే అయ్యుండొచ్చు. వస్తువులు గోదాం నుంచి బయటికి వెళ్తున్నాయి, కానీ దాని నమోదు చేయడం లేదు. సేట్ గారు, నాకు చాలా అనుమానంగా ఉంది. ఇది చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతుందని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బాయిజామా ద్వారకామాయికి వచ్చి చూస్తూ ఉంటుంది. అక్కడెవరూ లేకపోయేసరికి బాయిజామా ఇలా అనుకుంటూ ఉంటుంది. ద్వారకామాయి ఎందుకు ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది? బహుశా నేనే త్వరగా వచ్చాననుకుంటాను అని బాయిజామా వెళ్తూ ఉండగా సాయి వెనక నుంచి బాయిజామా అని పిలుస్తారు. అప్పుడు బాయిజామా ఇలా చెప్తారు, సాయి, ఇంతకుముందు నువ్వు ఇక్కడ లేవు కదా? అప్పుడు సాయి అంటారు, నేను ఇక్కడే ఉన్నాను బాయిజామా. నేను మీకు చాలా దగ్గరలోనే ఉన్నాను. మీరు నా పేరు పిలిచి ఉండింటే మీరు నన్ను చూసేవారు. అప్పుడు బాయిజామా, నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు సాయి, కానీ నేను మిమ్మల్ని ఇక్కడ చూడలేకపోయాను. అప్పుడు సాయి, ఒక్కొక్కసారి అలా జరుగుతుంది బాయిజామా. కొన్నిసార్లు మనకు చాలా దగ్గరగా ఉన్న విషయాలు మనం చూడలేము. ఇప్పుడు ద్వారకామాయికి ఒక వ్యక్తి వచ్చి సాయికి ప్రణామం చేస్తారు. అప్పుడు సాయి, రాముడు నీకు మేలు చేయాలని సాయి అతనిని ఆశీర్వదిస్తారు. సాయి అతనితో ఇలా మాట్లాడుతూ ఉంటారు, రాఘవ్, ఇంత పొద్దునే రావడానికి ఏంటి విషయం? అంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉండాలి. రా రాఘవ్, ద్వారకామాయిలోకి రా. కూర్చో రాఘవ్ అని సాయి అతన్ని కూర్చోబెడతారు. కూర్చోపెట్టిన తర్వాత సాయి అతనిని ఇలా అడుగుతూ ఉంటారు, చెప్పు రాఘవ్, ఏంటి విషయం అని అడగగా అప్పుడు రాఘవ్ ఇలా జవాబిస్తాడు, సాయి, నా ఇంట్లో ఇటీవల కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అవి చిన్నవే, కానీ అనుకోకుండా ఒకరోజు అది ఒక పెద్ద సమస్య అవుతుందని భయపడుతున్నాను. ఒకానొక రోజు నేను పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అప్పుడు సాయి రాఘవ్ని ఇలా అడుగుతారు, రాఘవ్, నీ కనిపించిన ప్రకారం నువ్వు కోల్పోయే పెద్ద విషయం ఏమనుకుంటున్నావు? అప్పుడు రాఘవ్ ఇలా జవాబిస్తాడు, బంగారం, అలాగే డబ్బు అని చెప్తూ ఉండగా సాయి, కేవలం డబ్బు మాత్రమేనా? అప్పుడు సాయి అంటారు, మరైతే నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను అనుకున్నాను దీనికంటే ఎక్కువ పెద్దదేమన్నా ఉందేమో అని అనుకున్నాను. అప్పుడు రాఘవ్ ఇలా జవాబిస్తాడు, సాయి, బంగారం డబ్బు కంటే మరేదైనా పెద్దది ఉండగలుగుతుందా సాయి? నేను నా కుటుంబం కోసం కష్టపడి పనిచేసి సంపాదిస్తాను. అప్పుడు సాయి ఇలా అడుగుతారు, మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా? అప్పుడు రాఘవ్ ఇలా జవాబిస్తాడు, సాయి, నా కుమారుడు కానోబా స్నేహితులపై నాకు అనుమానం ఉంది. అలా అని అందరి మీద కాదు సాయి, కానీ నాకు ఒకరిపై చాలా అనుమానంగా ఉంది. అతను సంజు. అప్పుడు బాయిజామా ఇలా అంటుంది, సంజు హనుమాన్ వీధుల్లో నివసించే యమునా కొడుకా అని అడగగా రాఘవ్ తల ఊపుతూ ఉంటాడు. అప్పుడు బాయిజామా అంటుంది, కానీ అతడు మంచి అబ్బాయి కదా? అప్పుడు రాఘవ్ ఇలా జవాబిస్తారు, నేను కూడా అదే అనుకుంటూ వచ్చాను. కానీ కానోబా చెప్తున్నాడు సంజు వస్తువులు దొంగతనం చేస్తున్నాడని. కానోబా ఎప్పుడూ నాకు అబద్ధం చెప్పడు. కానోబా స్నేహితులు మా ఇంటికి వచ్చిన తర్వాతే మేము దొంగతనాల గురించి తెలుసుకున్నాము. అందులో ఉన్న వారిలో సంజుకే ఎప్పుడూ డబ్బు అవసరం ఉండేది. అప్పుడు బాయిజామా ఇలా అంటారు, అతడు పేదవాడు కాబట్టి అతడిపై అనుమాన పడడం సరికాదు. అప్పుడు రాఘవ్, నేను కూడా అదే చెప్తున్నాను. కేవలం అతడే ఉండొచ్చని. ఎందుకంటే అతడు పేదవాడు. చూడండి, నా కొడుకు నా కొడుకు సంజు శత్రువు కాదు. కానోబా ఇలాంటి కథలు చెప్పడు కదా. ఎవరైనా దొంగతనం చేసినప్పటికీ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు సాయి ఇలా అడుగుతారు, ఈ దొంగతనాలు చేసేది సంజువే అని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారా? అప్పుడు రాఘవ్, చూడండి సాయి, పిల్లలపై దొంగతనం ఆరోపించడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ మనం ఇంట్లో ఉన్న వస్తువులను కూడా కోల్పోవడం అంత మంచిది కాదు కదా సాయి. అప్పుడు సాయి, సరే, మీ అనుమానాన్ని తొలగిద్దాం. బాయిజామా, వెళ్తున్నప్పుడు యమునా ఇంటికి వెళ్ళి సంజుని ద్వారకామాయికి పంపమని అడగండి. అప్పుడు బాయిజామా సరే సాయి అని అంటుంది. రాఘవ్, సాక్ష్యం ఉండడం చాలా ముఖ్యం. సాక్ష్యం లేకుండా ఏదీ నిజమని నమ్మవద్దు.
బాయ్జామా, మధ్యాహ్నం సమయానికి సంజుని ఇక్కడికి పంపమని చెప్పండి. మనమంతా కలిసి భోంచేద్దాం. ఇదంతా విన్న రాఘవ్, సాయి, మీరు సంజుకి ఆహారం తినిపించడానికి పిలుస్తున్నారా? అప్పుడు సాయి ఇలా అంటారు, రాఘవ్, మీరు కూడా నాతో భోజనం చేస్తారు. అలాగే నీతో పాటు కానోబాని కూడా నీ వెంట తీసుకురా. అప్పుడు రాఘవ్, సాయి, మీరేమైనా నాతో కోపంగా ఉన్నారా? అప్పుడు సాయి నవ్వుతూ అల్లా మాలిక్ అంటారు. ఇప్పుడు సాయి అని ద్వారకామాయి నుంచి సాయి వెళ్ళిపోవడం చూపిస్తారు. ఇప్పుడు శంకర్ గారు కేశవ్తో గోడౌన్కి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. శ్రీనివాస్ ఇలాంటిది చేస్తాడంటే నేను నమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చూద్దాం కేశవ్. ఇప్పుడు శ్రీనివాస్ క్యాబిన్కి వచ్చిన శంకర్ ఇప్పుడు శ్రీనివాస్ క్యాబిన్లో అలాగే తన కింద పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అక్కడికి శ్రీనివాస్ ఇలా అంటూ ఉంటాడు, మీరిక్కడ, మీరే మాకు ఒక కబురు పంపించుంటే మేమే వచ్చేవాళ్ళం కదా. అప్పుడు శంకర్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. కేశవ్ చెప్తున్నాడు, స్టాక్స్ రికార్డ్స్లో రాసినవి సరిపోవడం లేదని చెప్తున్నాడు. కేశవ్ స్టాక్స్ గోదాంలోంచి దొంగలించబడుతున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకని దానికి సంబంధించిన స్టాక్స్ చూపించండి, అలాగే దానికి సంబంధించిన రికార్డులు కూడా చూపించండి. అప్పుడు శ్రీనివాస్ కింద పనిచేస్తున్న వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, లేదు సేట్ గారు, లేదు, ఇలా చేయకండి. మీరు మమ్మల్ని నమ్మలేకపోతే మమ్మల్ని చంపేయండి, కానీ ఇలా ప్రశ్నించి మమ్మల్ని అవమానించొద్దు. అప్పుడు శ్రీనివాస్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, సేట్ గారు, మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. మీరెప్పుడు మమ్మల్ని అనుమానించలేదు. ఇప్పుడు ఏం జరిగింది సేట్ గారు? మీరు స్వయంగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. పరేన్ కరెక్ట్గానే చెప్పాడు. మీరు మమ్మల్ని చంపేయండి, ఆ తర్వాత మీరు విచారణ చేసుకోవచ్చు. మీరు మాపై నమ్మకం కోల్పోయిన విషయాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. కేశవ్, నువ్వు పొరపాటు పడినట్టున్నావు. ఒక్కసారి మమ్మల్ని అడగొచ్చు కదా. డైరెక్ట్గా నువ్వు సేట్కెళ్ళి చెప్పడం వల్ల ఆయనకి మా మీద అనుమానం కలిగేలా చేశావు. అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, మేము మీకు ఏం ద్రోహం చేశాము? మేము ఇప్పటి వరకు నీకు పని ఎలా చేయాలో నేర్పించాము. మా మీద ఇలాంటి ఆరోపణ వేసే ముందు నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మాకు చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారిని మేము చూసుకోవాలి. అప్పుడు కేశవ్, కానీ నేను మీ పేర్లను చెప్పలేదు కదా. నేను కేవలం అకౌంట్స్లో లోపాల గురించి మాట్లాడాను. అప్పుడు శ్రీనివాస్ అనుచరుడు ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మమ్మల్ని సూటిగా అనుమానించినట్లుంది. నువ్వు మా గురించి సేట్ గారికి ఫిర్యాదు చేశావు. అప్పుడు అక్కడే ఉన్న ఇంకొక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, ఇది మాకు ఆఫీస్ కాదు. ఈ ప్రదేశాన్ని మేము దేవాలయంగా భావిస్తాము. అలాగే మేము ఈ దేవాలయంలో పూజారులులాగా భావిస్తాము. మాకిప్పుడు అనిపిస్తుంది నువ్వు ఈ దేవాలయంలో మమ్మల్ని దొంగతనాన్ని ఆరోపించినట్లు. అప్పుడు శ్రీనివాస్, మీరు చెప్పండి సేట్ గారు, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. అప్పుడు శంకర్ గారు, నేను మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించడం లేదు. అకౌంట్స్లో లోపాలున్నాయంటే అది నాకు తెలియాలి. కేశవ్, నువ్వు మొత్తం నెలలోని అకౌంట్స్ని గోదాంలోకి తీసుకురా. సరే సేట్ గారు అని కేశవ్ గోదాంలోకి వస్తాడు. ఇప్పుడు గోదాంలో తనిఖీలు జరిగిన తర్వాత శంకర్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు, కేశవ్, నువ్వు అన్ని రికార్డులు పరిశీలన చేసావా లేదా? ఇప్పుడు కేశవ్ రికార్డ్స్ని చెక్ చేయగా అంతా సరిగా ఉన్నట్లు కనిపిస్తుంది. అప్పుడు కేశవ్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, అది నేను తీసుకొచ్చాను అని ఏదో చెప్తూ ఉండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు, నీ ఉద్దేశం ఏంటి? మిగతా వస్తువులను మేమేమన్నా ఇంటికి తీసుకెళ్తున్నామా? అప్పుడు శంకర్ గారు, ఇది నిజం కేశవ్, ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ తప్పు జరగడం లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ నిజాయితీ గలవారు. అలాగే అది నిరూపణ కూడా అయ్యింది ఈరోజు. ఎవరినైనా నిందించడానికి ముందు మీరు ఆలోచించాలి. నేను మీ ఉద్దేశాలపై అనుమానించడం లేదు, కానీ మీ నిజాయితీ ఇతరుల నిజాయితీకి అవమానం కాకుండా చూసుకోండి. అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి, ఈయనకి చాలా అహంకారం ఉన్నట్టుంది. లండన్లో చదువుకున్నాడు కాబట్టి ఆయన మమ్మల్ని దాటేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు శ్రీనివాస్ మనసులో నవ్వుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. నేను ఈ విషయాన్ని ముందే గ్రహించాను. రిజిస్టర్లో తప్పుడు రికార్డులు సృష్టించాను. అప్పుడు శంకర్ గారు, కేశవ్, మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు కేశవ్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు వంటగదిలో ఉన్న తేజస్వి ఇలా అంటూ ఉంటుంది, ప్రతిరోజు ఈ వంట చేసి చేసి నేను అలసిపోతున్నాను. ఎప్పుడు దీని నుంచి నాకు విముక్తి వస్తుందో తెలియడం లేదు.
వంటగది అంతా చిందరవందరగా ఉంటుంది. అప్పుడే అక్కడికి ప్రహ్లాద్ వచ్చి వాళ్ళమ్మని ఇలా అడుగుతూ ఉంటాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు తేజస్వి తన బ్యాగ్లోంచి కాస్త మనీని తీసి ప్రహ్లాద్కిచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఇది తీసుకో రాజా, ఇది తీసుకొని వెళ్ళి రొట్టె తీసుకురా. నేను ఆలోపు నీకు కూర వండేస్తాను. శనగకాయ కూర కూడా వండేస్తాను. త్వరగా వెళ్ళు అని ప్రహ్లాద్ని అక్కడి నుంచి పంపిస్తుంది. ఇప్పుడు ద్వారకామాయిలో ఇద్దరు వ్యక్తులు సాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి సాయి కోసం ఒక బాస్కెట్లో ఏదో తీసుకొని వచ్చి ఉంటారు. అక్కడికి వచ్చిన సంజు సాయి ఎక్కడున్నారు అని అడగగా అక్కడున్న ఒక వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. మేం కూడా సాయిని కలవడానికే ఇక్కడికి వచ్చాము. ఆయన ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు. మాకు ఆలస్యం అవుతుంది. మేము ఇంటికి వెళ్ళాలి. ఈ బహుమతిని సాయికి మా తరఫున నువ్వు అందచేస్తావా అని సంజుని అడగగా తప్పకుండా అని సంజు జవాబు ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు సంజు దాంట్లో ఏమున్నాయని క్లాత్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో యాపిల్స్ ఉంటాయి. ఆ బుట్టలోని పండ్లను ఒక చోట పెట్టి సంజు సాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక పక్క నుంచి సాయి, అలాగే బాయిజామా, రాఘవ్, అలాగే కానోబా ఒక దగ్గర నిలబడి ఇదంతా చూస్తూ ఉంటారు. కానోబా యాపిల్స్ని చూసి, అరే యాపిల్స్, అవి నేను తినాలనుకుంటున్నాను. అప్పుడు రాఘవ్ గారు ఇలా అంటారు. ఇది అన్నం తినే టైం, యాపిల్స్ తినే టైం కాదు. నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు ఇవి తిని పొట్ట నింపేసుకుంటావు. ఆ తర్వాత మనం చేసిన ఆహారం వృధా అవుతుంది. అంటే నేను చేసిన కష్టం కూడా వృధా అయిపోతుంది. పిచ్చి పిల్లవాడివి నువ్వు. అప్పుడు బాయిజామా, రాఘవ్, తనకి ఆకలిగా ఉన్నట్లుంది. అప్పుడు సాయి అంటారు, బాయిజామా, సంజుకి కూడా ఆకలిగా ఉంది. ఇప్పుడు చూద్దాం సంజుకి ఎంత ఆకలిగా ఉందో. ఇప్పుడు ద్వారకామాయిలో ఉన్న సంజు ఆకలితో ఉంటాడు. ఇదంతా ఓకే ఇదంతా సరే సాయి, కానీ మనం ఎలా నిర్ధారించగలము సంజువే దొంగతనం చేశాడని? అప్పుడు సాయి, ఆకలి మనస్సును అధిగమించినప్పుడు వ్యక్తి దొంగగా మారుతాడు. అప్పుడు కానోబా ఇలా అంటాడు. నాన్న, నేను సంజుతో వెళ్ళి ఆడుకోవచ్చా? అయినా మనం ఎందుకు ఇక్కడ దాక్కొని వెయిట్ చేస్తున్నాము? అప్పుడు రాఘవ్, నువ్వు కాస్త నిశ్శబ్దంగా ఉండలేవా? నేను నీకు ఇదే నేర్పించానా? నీకు సహనం అంటూ లేదా? ఇప్పుడు బాయిజామా, మనకిక్కడ ఆపిల్స్ దొరకవు. ఆ పైన ఆపిల్స్ ముందు సంజుని కూర్చోబెట్టాము. సాయి యాపిల్స్ తీసుకోకుండా ఉండడానికి అతను ఎంత కష్టపడుతున్నాడో, అది కూడా అతనికి ఆకలిగా ఉన్నప్పుడు. ఇది ఎలాంటి పరీక్ష సాయి? నేనింకా సంజు ఇబ్బంది పడడం చూడలేకపోతున్నాను అని వాళ్ళందరూ ద్వారకామాయికి వస్తారు. అప్పుడు సాయి సంజు అని పిలవగా సంజు సాయికి ప్రణామం చేస్తారు. అప్పుడు సంజు ఇలా మాట్లాడుతూ ఉంటారు సాయితో. సాయి, మా అమ్మ నాకు చెప్పారు మీరు నన్ను భోజనానికి ఇక్కడికి పిలిచారని. అప్పుడు సాయి, నీకు ఆకలిగా ఉందా? మరైతే ఇక్కడున్న యాపిల్స్ని ఎందుకు తినలేదు నువ్వు? అప్పుడు సంజు చెప్తాడు. నేను మీ అనుమతి లేకుండా తిన్నానంటే అది దొంగతనం అవుతుంది కదా సాయి. అప్పుడు సాయి ఇలా అంటారు. కానీ నువ్వు అలా చేస్తే కానీ ఎవరికీ తెలియదు కదా సంజు. దొంగతనం చేసే వ్యక్తిని ఎవరైనా పట్టుకుంటే దొంగ అని అంటారు. అప్పుడు సంజు ఇలా చెప్తాడు. కానీ నేను దాన్ని ఎలా అంగీకరిస్తాను సాయి? భగవంతుడంటూ ఒకరు ఉంటారు కదా, ఆయన నన్ను గమనిస్తూనే ఉంటారు. అప్పుడు సాయి, రాఘవ్, ఇప్పుడు ఇంకేమైనా చెప్పడానికి నీకుందా అని అడగగా రాఘవ్, నన్ను క్షమించండి సాయి, నా వల్ల తప్పు జరిగింది సాయి. సంజు, నువ్వు కూడా నన్ను క్షమించు. ఇప్పుడు కానోబా ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు రాఘవ్ ఇలా అడుగుతాడు. నీకేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అప్పుడు సాయి, కానోబా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అప్పుడు రాఘవ్, ఏమైందో నాకు చెప్పు. నీ అబద్ధం వల్ల నేను ఈరోజు సిగ్గుపడాల్సి వచ్చింది. అదే కాకుండా నువ్వు ఇక్కడ ఏడుస్తున్నావా? ఏడవడం ఆపేసి నాకేం జరిగిందో చెప్పు, లేదంటే నేను నీకు చెంపదెబ్బ కొడతాను అని రాఘవ్ చెయ్యెత్తుతూ ఉండగా సాయి ఇలా మాట్లాడతారు. రాఘవ్, పిల్లలు తమ మనసులోని మాటను చెప్పేందుకు సురక్షితంగా ఉండాల్సి ఉంటుంది. పిల్లలను సత్యం చెప్పేందుకు బెదిరింపులతో బలవంతం చేయొచ్చు. పిల్లల్లో భయం ఉంచడం సరైనది కాదు. రాఘవ్, తల్లిదండ్రుల ధర్మం పిల్లలను వారి భావాలను చెప్పేందుకు ప్రోత్సహించడం. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, సత్యం బలహీనత కాదు, అది ఒక బలమని. చెప్పు కానోబా అని సాయి అడుగగా కానోబా ఇలా జవాబిస్తాడు.
నేను అబద్ధం చెప్పాను సాయి. ఇంట్లో వస్తువులు ఎవరైనా తీసుకుపోతున్నారా అని చెప్పినప్పుడు నేను నేను భయంతో సంజుపై అబద్ధం వేశాను. ఇప్పుడు కోపంతో ఉన్న రాఘవ్ కానోబా పైకి చెయ్యి ఎత్తుతూ ఉండగా సాయి అతన్ని ఆపేసి ఇలా మాట్లాడతారు. కానోబా నిజం చెప్పడానికి సాహసం చేశాడు. ఇప్పుడు నువ్వు కూడా దాన్ని స్వీకరించడానికి సాహసించాలి. కానీ కానోబా నువ్వెందుకు ఇలా చేసావు? అప్పుడు కానోబా, మా నాన్న ఎప్పుడైనా నేనేదైనా చేయాలన్నప్పుడు నిరాకరించినప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉన్నాను. అప్పుడు సాయి, కానీ కానోబా, మీ నాన్న ఏదైతే నిరాకరించాడో అది నీకు మంచిది కాదని దానర్థం. దొంగతనం అనేది ఇతరుల వస్తువులను తీసుకోవడం ఇది సరైన విషయం కాదు. అలాగే దాన్ని వేరే వ్యక్తిపై నిందించడం కూడా చాలా పెద్ద తప్పు. అప్పుడు కానోబా, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించు సంజు. ఈ దొంగతనం విషయం కారణంగా నాతో స్నేహం చేయకుండా ఆపేయొద్దు. అప్పుడు సంజు, స్నేహంలో క్షమించమని అడగకూడదు అని సంజు కానోబా వద్దకు వచ్చి కౌగిలించుకుంటాడు. ఇప్పుడు సాయి యాపిల్స్ తీసుకొచ్చి వాళ్ళిద్దరికిస్తారు. ఇప్పుడు సాయి ఇలా చెప్తూ ఉంటారు మనందరితో, మీ పిల్లలపైన బాధ్యతలను మోపొద్దు. పిల్లలకి మీకు కష్టం ఎంతగా ఉందో చెప్పండి. మీ కష్టాన్ని గుర్తించడం కోసం, అలాగే దానికి గౌరవం ఇవ్వడం కోసం. కానీ తల్లిదండ్రులు తమ కష్టం అనేది ఒక ఉపకారంగా చూసినట్లయితే మరి అప్పుడు పిల్లల దగ్గర గౌరవం కోల్పోతారు. అప్పుడే సమస్య మొదలవుతుంది. పిల్లలు మనస్సులో ఆ ఆలోచన నింపకండి. వారిని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. వారికి స్వేచ్ఛనివ్వండి. అలాగే ఎవరో పేదవాడు కాబట్టి అతన్ని దొంగ అని అనుకోవద్దు. ఎవరిని వారి గురించి పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా అవమానించవద్దు. సంజీవ్ లాంటి నిర్దోషి పిల్లలు దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.